మన బ్రదర్ లాలకృష్ణ ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సదాకాలం జీవిస్తూ రాజ్యం చేస్తున్నారు. ధనాధిపతి ప్రేమ ద్వారా మనల్ని విమోచించి ఉన్నారు. ఆయన స్తుతించుడి, ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంది. ఇప్పుడు జాతీయ గీతం పడదాం. జనగణ మనాధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు ఉచ్చల జలధి तरंगा तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाहे तब जय गाता जन गण मंगलदायक जय हे भारत दाता जय हे जय हे जय हे जय हे जय। భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ లాలకృష్ణకే విజయం విజయం విజయం. భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లాలకృష్ణకే విజయం విజయం విజయం. గౌరవ అధ్యక్షులు తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షులు మరి అన్న కొనసాగుతా ఉన్నారు జనపాల శంకరయ్య గారు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు గండ్ర, అదేవిధంగా హరిహరానంద స్వామి అనంతసాగర్ త్రిమూర్తి దేవాలయ వ్యవస్థాపకులు గారు కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుని దాని తర్వాత సభాధ్యక్షులు గారు ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తారు. వైభవంగా జరుపుకున్నట్టుకు ఈ యొక్క రోజు ఎంతో సంతోషంగా ఉంది. మా యొక్క ఆహ్వానాన్ని మళ్ళించి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనుజుడి ఆత్మ తరఫున మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు 1943వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి సమీపంలో తిరునెల్వేలి జిల్లా యందు మణిజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించి ఒకే దేవుడు ఒకే దేశం మన సిద్ధాంతాన్ని ఈ లోకానికి ప్రబోధించారు. దేవుడు ఒక్కడే, మనమందరం ఆయన ద్వారా సృష్టించబడిన వారం. గాలి, నీరు మొదలగు వాటిని మనం ఈ సృష్టిలో ఉచితంగానే పొందుకొనిచున్నాం. కానీ మనము దానికి ప్రతిగా భగవంతునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? అనేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలు స్థాపించి ఈ విధంగా భగవంతుని ద్వారా పొందుకునే జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన 5 సంవత్సరాలు తపస్సుగా యోగిగా ఉండి అనేకమైన వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాలు ఉన్నటువంటి సందేశాలున్న సారాంశాన్ని గ్రహించి అది పుస్తక రూపంలో ప్రజలకు అర్థమయ్యే సరళిలో అందరికీ దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఉచితంగానే ఒక జ్ఞానాన్ని ప్రజలకు అందించడం కొరకు శ్రీమన్నారాయణ శ్రీ లాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, మణిజ్యోతి ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని నుంచే శ్రీమన్నారాయణ శ్రీ లాలకృష్ణ గారు ఈ యొక్క మణిజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించి ప్రపంచమందరికీ కూడా తను పొందుకున్న జ్ఞానాన్ని అందించాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచమంతటి కూడా జరిగించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్ర, తర్వాత మిగతా దేశమంతటి కూడా ఈ రోజున అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. దానికి మన వద్ద భగవంతుడు ఎలాంటి క్రయం అడగట్లేదు. ఆయన మనకు సమస్తం అనుగ్రహించాడు. కేవలం ఆయనకు మనం కృతజ్ఞగా ఉండటమే ఆయన మన వద్ద కోరుకుంటున్నాడు. శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు ప్రపంచాన్ని సుమారు 11 సార్లు పర్యటన చేసి అనేక దేశంలో దేవులను దర్శించి కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా ఆయన ఈ లోకానికి ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా తను సద్వినియోగం చేసుకోగలిగితే, ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకొని సద్వినియోగం చేసుకోగలిగితే అక్కడ వైకుంఠం పొందుతాడనేటువంటి సందేశాన్ని శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు ఈ లోకానికి అందించారు. అందులో మనం చూసినట్లయితే ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నవి. ఒకటి భక్తి మార్గం, రెండవది సత్య మార్గం. ధన్యవాదాలు సార్. సమూహోపన్యాస కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను పూర్తి బాధ్యతగా నిర్వహించాలని చెప్పి జంపాల శంకరయ్య గారిని కోరుకుంటూ సభకు నమస్సులు. ఆత్మీయులారా,
ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే అమృత మంజరి పుస్తకం ఆవిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రతి అంశంలో కూడా కూలంకషంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మహనీయులందరికీ పేరు పేరున నమోవాకం. వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు అందజేస్తూ ఈరోజు ఒక సంతోషకరమైన రోజు. ఎందుకంటే శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు 1963లో తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి సమీపంలో తిరువేల్వేరి జిల్లాలో మణిజ్యోతి ఆశ్రమం స్థాపించి అసలైన ఒక 2 లక్ష్యాన్ని తను ఎన్నుకున్నాడు. ఆ లక్ష్యం ఏమిటంటే ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి లక్ష్యంతో ప్రజలందరిలో చైతన్యం కలిగించడానికి పూనుకున్నటువంటి శ్రీమన్ నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు ఈ లోకానికి అందించి ఉన్నటువంటి మహాప్రదమైనటువంటి వేదాలను చదివి అన్వేషించి అందులోని ధర్మాన్ని, సత్యాన్ని గ్రహించి మానవాళికి ఉచితముగా అందించట కొరకు మానవులలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును నింపడానికి మనుష్య వర్గానికి జ్యోతిని ఇవ్వడం కోసం ఈ మణిజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించారు. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి యొక్క కుమారుడైనటువంటి శ్రీ దేవశ్రీ లహరి వీరు కూడా వారి నాన్నగారి యొక్క అరుగు జాడల్లో నడుస్తూనే శ్రీ లహరి కృష్ణ గారి యొక్క ఉపదేశములను ప్రపంచంలోని అనేక ప్రాంతములకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో అనేక ప్రాంతాలలో ఈనాటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉచితముగా పుస్తక రూపంలో అందించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే దేశమంతటా అనేక ప్రాంతాల్లో అక్టోబర్ 5వ తేదీ 2025 ఈ ఆదివారం రోజున అమృత మంజరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అమృత వర్షిణి, అమృత మంజరి అనేటువంటి పుస్తకం శ్రీ దేవశ్రీ లారి గారు అనేక వేద గ్రంథాలలో సందేశాన్ని సంక్షిప్తంగా చేసి రచించినటువంటి గ్రంథం. ఈ కలియుగంలో మానవుడు మోక్షం పొందుకొనకుండా వారి జీవితంలో అడ్డగించేటువంటి అనేకమైనటువంటి కలి యొక్క గుణముల నుండి మార్పు పొందే విధంగా, ఉపయోగపడే విధంగా నడుచుకోవడానికి అనుకూలంగా సూచించినటువంటి గ్రంథం ఈ అమృత మంజరి అనే పుస్తకం. భగవద్గీత యొక్క మరి యొక్క పార్శ్వం అంటే ఒక పక్క. ఈ అమృత మంజరి యొక్క ముఖ్య అంశం ఏమిటంటే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విధంగా ఈ కలియుగంలో అర్జునుడి వలె భగవంతుని యొక్క మాటల్ని యథార్థముగా, ఉత్తమముగా ఉన్నటువంటి జనులకు మోక్ష మార్గాన్ని చూపించుటకు కలికి మహా అవతారంగా మనుష్య రూపంన వచ్చినటువంటి వారే శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారని వారి యొక్క ఉపదేశ సారాన్ని బట్టి మనకు తెలుస్తూ నేటి దినములలో జనులు తమ యొక్క సమస్యలను, లోకములను ఎలా అధిగమించగలమని మానసికంగా
ముందుకు ఎలా దూసుకు వెళ్ళాలనే విషయంలో తన ప్రేమ గల చేతుల యొక్క చలవతో చైతన్యాన్ని నింపుతూ ఈ పుస్తకాన్ని ఒక ఓదార్పు దీపముగా వెలుగుతూ మనకు ఓదార్పునిస్తుంది. మరి ఈ పుస్తకాన్ని లోతుగా ధ్యానం చేసేటువంటి వారికి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ప్రేరణగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాంటి యొక్క పుస్తకాన్ని ముందుగా ఒకటి మనం గమనించవలసింది, ఉద్దేశంలో లక్ష్యంలో సరైనటువంటి అంశం ఏంటి? ఒకే దేవుడు, ఒకే దేశం అనేది మనం మనసులో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే లోకమంతా కూడా బాగుండాలని కోరుకుంటాం, సర్వజనులు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. అలాంటి వేద యొక్క సారాంశమే ఈ ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చూసుకొని అందరూ కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఇక ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేధావులందరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నారాయణాంశ సంబుద్ధి భగవద్గీతలో మాకు ఏదైతే ప్రాప్తాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయంగా నారాయణ ఎవరు? ప్రాప్తులు. అంటే మనంతా పృథ్వీలో ఉన్నంతగా జరిగినటువంటి వ్యక్తిత్వ స్వభావాలంతా వారి వారి యొక్క ప్రవృత్తి మార్గంలో నడుస్తుంటారు. కాబట్టి అటువంటిది జాతి, మత, కుల, లింగ, వర్ణ విభేదం లేకుండా ఒకటే దేశము, ఒకటే మానవత్వం. కాబట్టి ఇక్కడ నరనారాయణులు మనం ధృవీకరిస్తుంది. ఎక్కడ అంటే భగవంతుడు నారాయణ అంశ సంబుద్ధులను ప్రాంతాయ ప్రతిబోధుతామని చెప్పాడు. కానీ ఎవరు నారాయణుడు? జీవాత్మ కూడా నారాయణ. పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మ భగవంతుడు మనకు ప్రసాదించినాడు. దీంట్లోపల అన్ని జీవుల లోపల కూడా లేనటువంటి మనస్సు, బుద్ధి అనే జ్ఞానాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం? మనం చేయాల్సినటువంటి కర్మలేంటి అది తెలుసుకొని చేయడానికే భగవంతుడు మనకు ఈ బుద్ధి, మనస్సు అనేటువంటివి ఇచ్చి ఆ భగవంతుడి లోపల లీనం కావడానికి దీనికి చక్కని పేరు పెట్టినట్టు చూడండి ఒకసారి, మానవ జన్మ. ఎందరో మహాత్ములను మనకు చర్చలు దాంట్లో కూడా మనకు ఈ జ్ఞానకంగా ప్రవహించేటువంటి ఆదిశంకరాచార్యులు మరియు రామానుజాచార్యులు, బ్రహ్మం గారు, ఇటువంటి రకరకాలటువంటి మహాత్ములు మన ముందుకు వచ్చారు. దాంట్లో కూడా ఈ లహరి కృష్ణ గారు స్వయంగా భగవంతుని రూపంగా ఆయన ఒక అవతార పురుషునిగా వచ్చినారని చెప్పని మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఎవరైతే భగవంతుని జ్ఞానాన్ని, భగవంతుని విధానాన్ని మనకు అందజేస్తున్నారో వాళ్ళే నిజంగా భగవంతుడు. నమ్మై వాంఛో జీవలోకే జీవభూత సనాతనం ఉంటుంది. అన్ని జీవుల లోపల నేనే ఉన్నానని అంటున్నాను. కానీ మరి అటువంటిది మళ్ళీ ఈ జన్మ రాకుండా ఉండాలంటే దానికే భగవంతుడు మనకు ఈ భగవద్గీత అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి విచారాన్ని అర్జునుని ఎదురుగా పెట్టుకొని మనందరినీ కూడా అర్జునుడిగా చేసుకొని తెలిపినటువంటిదే భగవద్గీత. తప్పనిసరి మనం భగవద్గీతను అనుసరించి నడుస్తాం. మళ్ళీ ఈ లహరి కృష్ణ గారు ఏదైతే దైవంతో సంబుద్ధులైనటువంటి వారు, వాళ్ళు చెప్పినటువంటి సందేశాన్ని అనుసరిస్తూ భగవంతుని లోపల లీనమయ్యే ప్రయత్నం చేస్తాం. అటువంటి శక్తిని, బుద్ధిని భగవంతుడు మనకు ప్రసాదించాలని తెలుసుకుందాం. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు సింగిరాల శ్రీనివాస్ వేదిక మీద ఉన్న గురువులకు, పెద్దలకు, అందరికీ, భక్తులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం, చక్కటి మంచి కార్యక్రమం. శ్రీమన్నారాయణ అవతారం గురించి వివరణకు ఏర్పాటు చేసిన వేదిక.
ప్రతి విషయము భగవంతుడు ఏ సమయంలో ఎట్లా ఉండాలనేది చాలా వివరణగా చెప్పినాడు. అయితే ఇవన్నీ మనం తెలుసుకోవాలి, భగవంతుని చేరుకోవాలంటే ఫస్ట్ మనం గురువులను ఆశ్రయించాలి. గురువే అన్నింటికి మూలం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం అనేది మనకి ఎవరికి కానీ వట్టిగా రాదు. మనము ఒక సాంప్రదాయాన్ని గురువుని ఆశ్రయించి వారి దగ్గర ఉండి వారు చెప్పిన విధానాన్ని అనుసరించినప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. జ్ఞానం నేర్చుకోవాలంటే దానికి మూల కారణం గురువే కావాలి. కాబట్టి ప్రతి వాళ్ళం మనము ఫస్ట్ గురువుని ఆశ్రయించాలి, భగవంతుని చేరుకునే మార్గం తెలుసుకోవాలి. మనము అందరము జనన మరణ చక్రం లోపల పడి కొట్టుమిట్టాడుతూ పోతూ ఉన్నాం. ప్రతి మానవుడు పుడుతూ ఉన్నాడు, చస్తూ ఉన్నాడు. అందరికీ ఏంటిదంటే జీవితం అంటే ఇదే అనుకుంటున్నారు. అది కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, దేని కొరకు వచ్చాము అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మనము భగవంతుని చేర్చుకోవడానికి మార్గము సులభంగా దొరుకుతుంది. కానీ భగవంతుడు మనకు అలా చేయలే, మనిషిగా పుట్టించాడు. మనిషిగా పుట్టించి ఈ ఆకాశం అంతా కూడా పిల్లలు లేకుండా కట్టించాడు. పిల్లలు లేకుండా ఉండదు. పిల్లలు లేకుండా మొత్తం ఆకాశాన్ని కట్టి భూమి నీళ్ళలో ఉండేటటువంటి పై మీద భూమి ఏర్పాటు చేసి, మొత్తం కిందంతా నీళ్ళ మీద భూమి ఏర్పాటు చేసి, దీంట్లో జలజలాలు, భూజలాలు, నవజలాలు, చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు, ఆకాశంలో ఎగిరేటటువంటి చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద గద్ద వరకు, దాని తర్వాత మనుషులు, ఇంట్లో మనుషులు ఈ విధంగా తయారు చేసి చీమ మొత్తం జలజలాలు, సముద్రంలో ఉండేటువంటి పక్షులు ద్వారా జీవితాలు చూడండి అవన్నీ తయారు చేసి వాటికి అన్నింటికీ ఆహారం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కటి జీవి ఎప్పుడు తినకుండా ఉండట్లేదు, అన్ని బతుకుతున్నాయి. తర్వాత ఇంతమంది చూసుకోండి, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, అందరికి ముక్కు, నాలుక, కళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఒకరి మాదిరి ఒకరు లేరు. ఒకరి గొడవల మీద గీతలు ఉండే వాళ్ళు వేరే వాళ్ళ గీతలకు భిన్నంగా, నాలుక మీద గీతలు వేరు, రెటిన మీద గీతలు వేరు, అందరూ. కాబట్టి సృష్టికర్త ఇదంతా తయారు చేసి అందరూ మానవులు కాల్పేగా తయారు చేశారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ మనమనగా అనుకుంటాం. కానీ అందరికి అట్లాగే పుట్టించాడు, అట్లాగే చస్తాడు. పుట్టినవాడు తప్పక చావు. పుట్టినప్పుడు ఏమి ఉండదు మనకి. పుట్టినప్పుడు కళ్ళు ఉండే చూడడు, చేతులు ఉంటే పని చేయవు, కాళ్ళు ఉంటే నడవవు, జీర్ణశక్తి ఉంటుంది. కానీ ఒక్కొక్కటి ఇస్తున్నాడు. పళ్ళు ఇస్తాడు, తర్వాత చూడడం మొదలు పెడతాడు, చెవుడు వినికిడి ఇస్తాడు, దాని తర్వాత కాళ్ళు నడక ఇస్తాడు, దాని తర్వాత మీసాలు గంటలు వచ్చేంతవరకు ఇస్తాడు, దాని తర్వాత ఆపిస్తాడు. అరే 30-40 సంవత్సరాలు జీవించు, దాని తర్వాత మళ్ళీ అన్ని లాక్కుంటాను. నేను ముందుగా లాక్కుంటాడు, నల్లగా ఉండే గీతలు తెలుపు రంగు వచ్చేస్తుంది. కంటి చూపు లాక్కుంటాడు, చెవుగా ఉండే విరికి లాక్కుంటాడు, జీర్ణశక్తి లాక్కుంటాడు, తర్వాత నడక లాక్కుంటాడు, లాస్ట్కు శ్వాస లాగేస్తుంటాడు. ఇది చెత్త. ఇలాంటి జీవితం కోసం మనమంతా కూడా వీళ్ళు హిందూ, వీళ్ళు ముస్లిం, వీళ్ళు క్రిస్టియన్ కాదు, సిక్, ఈసాయి, హిందూ, ముస్లిం, సిక్, ఈసాई एक ही मात्रा सब में समाई ఈసే बनती है इंसान ये सब जान लो मेरे भाई. అన్ని కులాల మతాల సారమంతా కూడా ఒకటే. భగవద్గీత చెప్పినా, పురాణం చెప్పినా, బైబిల్ చెప్పినా ఏం చెప్తుంది? అష్టదశాల పురాణాలు ఏం చెప్తాయి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎక్కడ ఉంది? పరుల దుర్గతి గని పుండె కరగివగచు సదయ హృదయుల వీక్షణాంచలములందు పుట్టుచుండున కన్నీరి బొట్టు ఓలే ఏడి భగవంతుడని సంశయింతు వేళ, ఏడి భగవంతుడని సంశయింతు. ఇంతమందిని మేధావులుగా తయారు చేసి, ఇంతమందిని మార్చే ప్రయత్నం చేసి, మానవునిగా మలచాలనేటటువంటి ఆ తపనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు నిర్వాహకులకు, పెద్దలకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి జీవితం పూదోటే బృందావనమై, నందనవనమై, నవశివోత్సవంతో ఇంకా శోభాయమానంగా వెలగాలని, ఇంతకు ముందు వెళ్ళినటువంటి దసరా పండుగ, వచ్చేటువంటి దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్. మనసు మారాలనేది మా ఉద్దేశం. మతం మారడం కాదు. అల్లా అయినా, రాముడైనా, యేసు అయినా అందరూ ఒకటే అనేటువంటి అంశంతో మాట్లాడినటువంటి ఎజాద్ అహ్మద్ లాంటి వాళ్ళే ఇప్పుడు దేశానికి, ఈ యొక్క లక్ష్యానికి అవసరం. అలాంటి వారిని మరింత ఎక్కువగా తయారు చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ డాక్టర్ యజ్ఞబ్రహ్మ నరేంద్రాచార్య గారు, కామారెడ్డి యోగాచార్యులు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనమందరం కూడా ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసాము. మనందరికీ కూడా గురుగారు ఎందుకు అంటే
సామాన్యంగా గురువులు రెండు విధాలుగా ఉంటారని శాస్త్రం మనకు బోధిస్తూ ఉంది. ఒకటి ఏమిటి అంటే భౌతికవాదాన్ని సామాన్యంగా విద్యాలయాల్లో బోధించే గురువులు ఒక విధంగా ఉంటే, రెండవ వైపు మనమంటే ఏమిటి, కష్టం కోహం కుత ఆయాత అనేటటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేసేటటువంటి గురువులు వారే మనకు ఆధ్యాత్మిక గురువులు. అటువంటి గురువుల స్థానంలో మన ముందు నిలుస్తున్నటువంటి మన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు కూడా ఒకరున్నారు. మరి కేవలం నేను ఇక్కడ ఉన్నటువంటి శబ్దాల యొక్క తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను. అందులో ముఖ్యంగా వారు ఏర్పాటు చేసినటువంటి మణిజ్యోతి ఆశ్రమం ఆ కాలంలో ఎప్పుడైతే వైదిక కాలం ఉండినో, సనాతన కాలం ఉండినో ఆ సమయంలో ఆ రాజ్యాంగము మనుస్మృతి అందులో ఏం చెప్తాడు అంటే, మన మహారాజు జన్మన జాయితే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అనేటటువంటి విషయం. అంటే పుట్టుకతో ప్రతి ఒక్కరు కూడా శూద్రుడి కిందకే వస్తాడు. చదువుకుంటే బ్రాహ్మణుడు, దేశ రక్షణ చేస్తే క్షత్రియుడు, సమాజంలో ఉన్నటువంటి అవసరాలు తీరిస్తే వైశ్యుడు, ఏమీ చాలైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే శూద్రుడు అన్నాడు తప్ప మిగతా ఎక్కడా కూడా అటువంటి నిందించే మాటలు ఎక్కడా మాట్లాడలేదు. కానీ దండించే విషయంలో మాత్రం ఏం చెప్పాడంటే, శూద్రుడు తెలియకుండా తప్పు చేస్తాడు కాబట్టి వాడికి శిక్ష ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వైశ్యునికి 2 ఉండాలా, క్షత్రునికి 3 ఉండాలా, బ్రాహ్మణుడు తప్పు చేస్తే అదే తప్పు 4 ఉండాలన్నటువంటి ఆ వ్యవస్థ మనకు తెలియజేసింది మనుస్మృతి. నాకేమనిపిస్తుంది అంటే, ఆ మనుస్మృతి రచించినటువంటి మను మహారాజుతో ప్రభావితులై మరి ఈ గురువుగారు మణిజ్యోతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారని నాకైతే అనిపిస్తుంది. ఆ మాదిరిగా మన కులాలకు అతీతంగా, సంప్రదాయాలకు అతీతంగా ఎప్పుడైతే మనం ఏకతాటిపైకి రావో అప్పటి వరకు గురువుగారి సంకల్పం ఒకే దేవుడు ఒకే దేశము సార్థకం ముమ్మాటికి కాదని చెప్తున్నాను నేను. కానీ వేదం ఏం చెప్తుంది, ఏకం సద్విప్రాహ బౌద్ధం జమం మాతరిశ్వానమాహు. ఇది కేవలం వేదిక కాదు చెప్పేది. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ఏ వ్యక్తి అయినా, ఏ గురువు అయినా, ఏ ఆచార్యుడైనా, ఏ మార్గదర్శకుడైనా, ఏ సంఘ సంస్కృత అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా బోధించేది ఒకే దేశము ఒకే దేవుడు. దాన్ని మనం తెలియజేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ హరికృష్ణ. ఇంతకుముందు మహానుభావులు చెప్పారు అహం అంటే నాది, నేను. నాది అనేది ఎవరికైనా ఉందా? నాది అంటే నాతోటే రావాలి, వస్తుందా? చాలా ఆలోచించాల్సిన విషయం. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా, ఏది కూడా నీ అనే వస్తువు లేదు. పరమాత్మ అంతా నేనే అని చెప్పాడు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేశం అని పూర్వకాలం నుంచి కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆ యొక్క నినాదాల యొక్క అర్థము మనిషికి అవగాహన కాకుండా ఎవరి సోయిలో వారే ఉంటున్నారే కానీ దాన్ని ఫాలో అయిన వారు చాలా తక్కువ. మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు. నీలో ఉన్న ఆత్మ, సర్వ ప్రాణులో ఉన్నటువంటి ఆత్మ ఒకటేనని వేదాలు, ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి. దానిని ప్రహ్లాదుడు కూడా ప్రత్యక్షంగా ఇందు గరడందు లేడని సందేహము మనకు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అన్నందే కారణము దాన
వాగ్రతి కంటెన్నుడు సర్వోపగతుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనేటువంటి కొంచెం లేకుండా అంతగా నిండుకొని ఉన్నాడు. అది నీవు కంటే ఆ విధంగానే అర్జునుడు కూడా నీ చర్మచక్షుల ద్వారా నాయన నా యొక్క స్వరూపాన్ని విరాట్ స్వరూపాన్ని చూడలేవు, నీకు దివ్యం దదామిదే చక్షు అన్నాడు. జ్ఞానచక్షులు ఇస్తాను, ఆ జ్ఞానచక్షుల ద్వారా మా యొక్క రూపం తెలిసి ఈ యొక్క అజ్ఞానాన్ని కూడా కొట్టుకొని కర్తవ్యుని ముక్తి కామని చెప్పి కృష్ణ పరమాత్మ బోధించాడు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. అలాగే సభలో కూర్చున్న ఆత్మీయ సోదర సోదరులందరికీ కూడా నమస్కారం. కానీ శ్రీకృష్ణ భగవంతుడు చూడండి, గీతలో ఆత్మ గురించి 2 అధ్యాయాలు చెప్పారు. ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహంతి పావకః అంటే ఆత్మ ఏ శస్త్రాల ద్వారా, అగ్ని ద్వారా, వాయు ద్వారా, నీటి ద్వారా, దేని ద్వారా మరణించదు. ఆత్మ అవినాశి, అజర్, అమర్ అని చెప్పారనమాట. సో భగవంతుడు కూడా మనకు అదే చెప్తారు. ముందు మనమేమని అంటే మన శరీరంని నడిపించే చైతన్య శక్తి స్వయం ఒక ఆత్మ అని తెలుసుకోమని చెప్తారు. నిజానికి మన ఆత్మ ఇలానే ఉండిందా? ఇంత జ్ఞానం మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఆ జ్ఞానాన్ని మనం ఎందుకు ఫాలో చేయలేకపోతున్నాం, ఆచరించలేకపోతున్నాం అంటే భగవంతుడు చెప్తారు, ఆత్మ జన్మాంతరాలు జన్మలు తీసుకొని తనలో ఉన్న శక్తిని కోల్పోయింది. ఆ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి భగవంతుని గుర్తు చేయండి అని చెప్తారు. అయితే అది ఎప్పుడు గుర్తొస్తుంది మనకి అంటే పరమాత్మ చెప్తారు, దేహము దేహ సంబంధాల్లో ఉన్నప్పుడు ఆ ఆధ్యాత్మిక శక్తి పోగొట్టుకుంటాం మనం. అందుకని భగవంతుడు ఏం చెప్పారు మనకి, మన్మన భవ. ఎవరిపైనా చూడండి, ప్రతి దాన్ని సంపాదించుకున్నాక మళ్ళీ వాటిని వదలాలని చూస్తాం, అవునా కదా? సంబంధాలు ఉన్నాయి, ఏదైనా పరిస్థితి రాగానే ఏం చేస్తాం, మనం వదిలేస్తాం. చిన్న గొడవ రాగానే ఏం చేస్తాం, వదిలేస్తాం. పై డబ్బులు వచ్చినాయి కానీ వయసు పడ్డాక ఏం చేస్తాం, దాని మీద మోజు ఉంటుందా మనకి? ఉండదు, వదిలేస్తాం. వయసు వచ్చాక అన్నీ ఉంటాయి, తినాలనిపిస్తుందా? తినాలనిపించి వదిలేస్తాం. అంటే మన ఆత్మ ఏం కోరుకుంటుంది, అసలు ఏం పొందాలని కోరుకుంటుంది? నేనెవరిని? నేను ఆత్మను. మరి నాదేంటి కదా? మనం అంటాం కదా, ఏం తీసుకొచ్చాము ఏం తీసుకెళ్తాము అని. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్తామని. కానీ భగవంతుడు చెప్తారు, నాది అనేది ఏంటంటే నేను ఎలా వచ్చానో అలా వెళ్ళాలి. సో నేను ఎవరిని, నా వారెవరు? నా వారెవరంటే నా తండ్రి భగవంతుడు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు పరమాత్మ చెప్తారనమాట, మనందరికీ చూడండి, పిల్లల్ని అడగండి, మీరెవరు అంటే మా అమ్మ నాన్న పేర్లు కానీ ఫలానా ఫలానా చెప్తాం మనం. మరి మన ఆత్మని తెలుసుకున్నాక మన ఆత్మ యొక్క తండ్రి ఎవరు? తండ్రి గురించి తెలియాలి కదా. ఎప్పుడైతే తండ్రి గురించి మనకి పరిచయం లభిస్తుందో అప్పుడు ఆ తండ్రి దగ్గర ఏదుందో అదంతా నాది. అందుకని మన భగవంతుడు ఏమంటాం, తండ్రి అని అంటాం. మరి భగవంతుడే మన తండ్రి అన్నప్పుడు మరి భగవంతుడి దగ్గర ఉన్నాయని ఎవరివి? మనం ఆత్మలము, పరమాత్మ పిల్లలు మన స్మృతి స్వరూపంలో ఉన్నప్పుడు భగవంతుడి నుంచి ఆటోమేటిక్ గా మనకి శక్తులు వస్తాయి. ఏం కోరుకుంటే రాదండి? పవిత్రత, సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, జ్ఞానం. ఎన్ని ఉన్నా మళ్ళీ ఆత్మ కోరుకునేది ఇదే. సో ఈ 7 గుణాలను మనం ధారణ చేసినప్పుడు మన ఆధ్యాత్మిక పూర్తి అవుతుంది, సంపూర్ణతను పొందగలుగుతాము. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ మణిజ్యోతి ఆశ్రమం వాళ్ళకి మాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కోసము మమ్మల్ని చేర్చినందుకు కూడా చాలా చక్కగా నేను అంటే ఆత్మనా లేదా పాంచభౌతికమైనటువంటి శరీరమా అనేటువంటి అంశాన్ని చక్కగా వివరించి మరి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు వడ్డేపల్లి స్వరూప గారు తన అమూల్య సందేశాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. చాలా సంతోషం, ఈరోజు ఇంతమంది ఆధ్యాత్మికవేత్తల మధ్య
ఉండడం అనేది, ఈ వాతావరణం అంతా కూడా అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చిన ఆ ఎంటర్ అవుతున్నప్పుడే ఒక ఆధ్యాత్మికత అనేది నాకు చాలా హృదయానికి ఆ అనుభూతిని నేను చాలా స్పష్టంగా గ్రహించగలిగాను. సో ఇక్కడ ఎంతోమంది వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా ఎట్లా ఉంది, ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి అనేది, మన అంతరంగంలో మనం ఎలా భగవంతుని చూసుకోవాలనేది ప్రతి ఒక్కరి యొక్క అద్భుతమైన మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. మరి నేను 20 సంవత్సరాలుగా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే దాంట్లో నేను ఇప్పటికీ కూడా సాధన చేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే, సో ఒక చిన్న బాబు స్టోరీ ఇది. అయితే ఒక విలేజ్లో, అనగనగా ఒక గ్రామము, ఆ విలేజ్లో ఒక రాజు ప్రతి పౌర్ణమికి ఏం చేస్తాడంటే ఒక ముగ్గురికి ఏది అడిగితే అది వరం ఇచ్చేస్తాడు అన్నట్టుగా. అలాగే ఒక పౌర్ణమి వస్తుంది, సో ఒక ముగ్గురు అక్కడికి వెళ్తారన్నట్టు. వెళ్ళినప్పుడు ఒక తండ్రి వాళ్ళ బాబు అంటాడు, నాన్న నేను కూడా రాజును చూస్తాను, నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అనగానే వెంటనే ఆ రాజు అక్కడ వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కోరికను కోరుకుంటారు. రాజు అదే విధంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే ఈ ముగ్గురు కోరికలు తీర్చేసిన తర్వాత ఇంకా రాజు వెళ్ళిపోతుంటాడు. వెంటనే ఆ బాబు లేచి ఏం చేస్తాడంటే, రాజా అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆ బాబు ఒక 8-9 years ఉంటాడు. ఆ బాబు వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటాడు, హత్తుకుంటాడు ఆ రాజుని. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా. ప్రేమతో వెళ్ళి పట్టుకునేసరికి రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎవరినైనా నువ్వు ఏం కావాలని వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతారు అన్నట్టు. అప్పుడు రాజా మీరంటే నాకు చాలా ఇష్టం అనగానే రాజు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఆనంద వర్షాలు. ఇంత చిన్న పిల్లోడికి కూడా నేను ఇష్టమా అన్నట్టుగా పట్టుకోగానే, చెప్పు నాయన ఏంటి నీ కోరిక అనగానే వెంటనే రాజా మీరంటే నాకు చాలా ఇష్టము, మీరు నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా అనగానే, ఓకే డెఫినెట్గా తీరుస్తాను, ఎందుకంటే రాజు మాట ఇస్తే తప్పడు కదా. సో ఆ బాబుకి నా కోరిక తీరుస్తాను అనగానే వెంటనే రాజా నేను ఎవ్రీ సండే ఆదివారము మా ఫ్రెండ్స్తో నేను ఆడుకుంటాను మా గ్రామంలో, సో మీరు కూడా నాతో ఆడుకోవాలి ఇంతే అడుగుతాడు అన్నట్టు. మామూలుగా పిల్లలు ఏమడుగుతారు, బొమ్మలు, చాక్లెట్స్ అని. కానీ ఏం చేస్తారు, రాజా మీరు మా ఊరికి రావాలి అని ఆ కోరిక అడగానే వెంటనే రాజు ఒప్పుకోగానే అన్నట్టుగానే సో రాజు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా మారుమూల గ్రామం, పాడుపడ్డ విలేజ్ అన్నట్టు అది. సో రాజు అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు రాజు వెళ్తున్నారంటే ఎలా ఉండాలి అక్కడ, సో అక్కడంతా మార్గం సరిగా ఉండదన్నట్టు, అంత రోడ్స్ బాగుండవు. సో అదంతా కూడా మంచిగా సక్రమంగా చేసేస్తారు అన్నట్టు. సో రాజు వెళ్తాడు, ఆ బాబుతో ఆడుకుంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు బాబు. తర్వాత అలా 2-3 వారాలు వెళ్ళి వచ్చేస్తాడు అన్నట్టు. సో ఆ విలేజ్ ఏమైపోతుంది అంటే చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇప్పుడు మన పొలిటికల్, సో నేనే చెప్తాను ఎందుకంటే మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆ బాబు ఏమడిగాడు, ఏమి ఆలోచించకుండా మహారాజునే అడిగారు, మీరు నాతో ఉండాలి, నాతో ఆడుకోవాలని అడిగారు ఇక్కడ. సో ఇక్కడ ఏమైందంటే సాక్షాత్తు రాజు మన దగ్గర ఉన్నప్పుడు ఏమైపోయింది, ఆ మార్పులో ఉన్నటువంటి ఆ పాడుపడ్డ గ్రామం అంతా చాలా అద్భుతంగా తయారైంది. అన్ని వసతులు, రాజు వస్తున్నాడంటే అక్కడ ఉన్న ఆ గ్రౌండ్ క్లీన్ చేయించడము, ఆ ఊరంతా కూడా ఏమేమైతే రిపేర్స్ ఉన్నాయో వాళ్ళు చేయించడం అవన్నీ జరిగిపోయాయి. సో మనం కూడా ఎందుకు భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రతిసారి భగవంతుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడగకుండా, భగవంతుడా నువ్వే నాతో ఉండు, నాలోనే ఉండు అని మనం ఎందుకు అడగలేకపోతున్నాము? చాలా ఆ బాబులాగా ఆలోచించాలి, అది ఇందులో ముఖ్యమైన ఉద్దేశం.
ఈ రోజుల్లో జీవన విధానంలో యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ భగవంతుని పట్ల జ్ఞానం కానీ భయం కానీ భక్తి లేనటువంటి రోజుల్లో ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయాలన్నా, తన ఇంట్లో ఉన్నటువంటి వేదాన్ని చదవాలన్నా, కనీస పెద్దలను సంస్కారం చేయాలన్నటువంటి జ్ఞానాన్ని కూడా లేకుండా పోతున్నటువంటి ఈ యొక్క కలియుగంలో కలి అనేవాడు ప్రతి వారి హృదయాల్లో చేరి భగవంతుని మీద పెద్దల మీద ఉన్నటువంటి సంస్కారాన్ని కానీ భయాన్ని కానీ లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్నటువంటి ఈ యొక్క రోజుల్లో ఇతర వేదాల నుంచి కానీ పురాణాల నుంచి కానీ కొంత మట్టుకు కొంత సందేశాన్ని ఒక పుస్తక రూపంలో చిన్న బుక్ రూపంలో ప్రజలకు అందించగలిగితే వారి లోపల ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెదజల్లే విధంగా ఈ యొక్క పుస్తకావిష్కరణ అనేది జరిగితే మన వంతు సహాయంగా ఈ యొక్క లోకానికి ఎంతో కొంతమందికి జ్ఞానాన్ని వెలుగును అందించిన వారిగా ఉందామనేటువంటి ఆలోచనతో మనుజదాసనం వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఇందులో శ్రీ లహరి కృష్ణ గారి యొక్క రెండవ కుమారుడైన దేవాసి లారి గారు లహరి కృష్ణ గారు ఉద్బోధించినటువంటి సందేశాన్ని, వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని సంక్షిప్తంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కొన్ని భాగాలుగా చదివి వీలగునట్లు ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గంటల తరబడి కూర్చునేటువంటి ఓపిక సహనం ప్రజలకు కానీ పెద్దవాళ్ళకి ఎవరికి లేదు. కనీసం కొంతైనా ఒక్కొక్క మెంటుగా ఒక్కొక్క అక్షరంగా ఒక్కొక్క నీటి చుక్క కలిస్తే అలాంటి ప్రజలు మహా చైతన్యంగా మారి ఈ దేశానికి వెన్నుముకలాగా ఉండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మన సంస్కృతిని కాపాడే విధంగా పెద్దవాళ్ళని గౌరవించే విషయంలో కానీ భగవంతుని యొక్క భయభక్తులు కలిగి జీవించేటువంటి విషయంలో కానీ వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క పుస్తక రూపకల్పన అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని తమరందరూ కూడా చదివి జ్ఞానించి ధరించి జ్ఞానాన్ని పొంది శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని వైకుంఠాన్ని తమందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు రవి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే రవి గారు చెప్పినటువంటి అంశాలలో మానవుడుగా ఎదగడానికి ఉపయోగపడి, అంటే ఇదివరకు మేము మానవులం కాదా సార్, అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. మనం పొద్దుకు లేచిన నుంచి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని అకృత్యాలు చేస్తున్నాం, ఎన్ని విషయాలు ఏ విధంగా వింటున్నామో మీకు అర్థమవుతుంది. అందుకే అలాంటి మంచి మార్గాన్ని చూపించేటువంటి పుస్తకంగా ఇది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పుస్తకం గురించి డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ గారు, మర్పడ దేవి ఉపాసకులు, వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భగవాన్ శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారి బోధన రూపమైనటువంటి అమృత మంజరి, జ్ఞాన మకరందం, అంకురం 2 అన్నారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అవని నాటినదెద్దియో అది ఏ పండు, కారణమును బట్టి ఏ కార్యముండు, చెడ్డగును మంచి గిని కలుగు, దీని తప్పించుకొను నట్టి తెరగులేదు. ఏ ఒక్క పని జరుగుతుందన్నా, మనం ఏ ఒక్క మాట మాట్లాడుతున్నామన్నా, ఏ రకంగా ప్రవర్తిస్తున్నామన్నా దానికి ఒక కారణం లేకుండా కార్యం ఉండదు. ఈ కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక జీవితం. ఒక మాటలో చెప్పాలంటే కారణం ఏమిటంటే, ఇవాళ ఇంత గొప్పగా జరుగుతున్నది అంటే కార్యకర్తలు మొక్కవని దీక్షతో పనిచేశారు అంటే దీని వెనక ఉన్నటువంటి భగవాన్ లహరి కృష్ణ గారి సంకల్పం. మీరు సనాతన భారతీయ ధర్మాన్ని చూడండి, అది ఏం చెప్తుందంటే ఓమిచ్చేకాక్షరం యత్ ప్రణవం అభిహితం బ్రహ్మతత్వం సమస్తం. బ్రహ్మ యొక్క స్వరూపం అంతా ఓంకారమే చెప్పింది. ఉపనిషత్తులు చెప్పిన అదే చెప్పింది, వేదం చెప్పిన అదే చెప్పింది, పురాణాలు చెప్పిన అదే చెప్పినాయి, బ్రహ్మసూత్రాలు చెప్పిన అవే చెప్పినాయి, ఇతిహాసాలు కావ్యాలు చెప్పిన అవే చెప్పినాయి. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా వారి వారి భాషలో వారి వారి విధానంలో చెప్పిన చివరికి చెప్పింది ఒకటే, బ్రహ్మ ఒకటే. ఇదే విషయం మనము ఖురాన్ తీసుకున్నట్టుంటే ఖురాన్లో మొట్టమొదటి ఒక 3 బీజాక్షరాలు ఉంటాయి.
దానిలో ఉండేటటువంటి మొదటి 3 అక్షరాలు ఏంటంటే అలీఫ్ లామ్ మీమ్. అలీఫ్ లామ్ మీమ్ అనే 3 బీజాక్షరాలతో ఖురాన్ ప్రారంభమవుతుంది. ఆ ఉ మా అనే 3 అక్షరాలతో ఓంకారం ప్రారంభమవుతుంది. బైబిల్ తీసుకుంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది మరి. ఆది యందు ఒక వాక్యం ఉండెను, ఆ వాక్యము తానే ఉంది. ఆది యందు ఒక వాక్యం ఉండెను, ఆ వాక్యం తానే ఉంది. ఈ 3 అంశాలను తీసుకొని మీరు ఇక్కడ ఓం తీసుకున్నా, అక్కడ అలీఫ్ లామ్ మీమ్ అన్నా, ఆది యందు ఒక వాక్యం ఉండను, ఆ వాక్యము తానే ఉండెను అనేటటువంటి ఈ 3 వాక్యాలతోని 3 మత గ్రంథాలు ప్రారంభమవుతున్నాయంటే అన్నిటి సారాంశం ఒకటి. దాన్ని అర్థం చేసుకోవడంలో సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి భేదం వల్ల ఈ అభిప్రాయాలు అనేటటువంటి వచ్చినాయి. ఇవి తొలగించాలి అంటే వీటన్నిటికంటే అతీతమైనది ఒకటి ఉన్నది, ఇవన్నీ చెప్పినటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే కొంత కృషి కావాలి. ఏమి కృషి కావాలి, ఏమి చేయాలి, ఇది ప్రశ్న. భజన చేయాలన్నా, సాధన చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, లేదు ఇంకేదైనా చేయాలి. అన్ని శాస్త్రాలు, అన్ని మతాలు, అన్ని గ్రంథాలు చెప్పింది ఒకే ఒక విషయం. అదేమిటంటే ఇతరులకు మేలు చేయడం అనేది పుణ్యము, ఇతరులకు కీడు చేయడం అనేది పాపం. మనం ఏ పని చేసినా సరే దీనివల్ల నాకు కానీ, ఎదుటి వ్యక్తికి కానీ, సమాజానికి కానీ, ఇరుకు కానీ, పొరుగు కానీ నష్టం ఉన్నదా అనుకుంటున్నాను. నష్టం ఉన్నది, కష్టం ఉన్నదంటే ఆ పని చేయకూడదు. ఇతరులకు మేలు కలిగిస్తుందంటే ఆ పని చేయాలి. ఇది ఒక్కటే సారాంశం. ఇక్కడ అమృతమంజరి చూసిన తర్వాత ఒక శ్లోకం జ్ఞాపించిన, మృత్పిండమేకం బహువాంత రూపం సువర్ణమేకం బహుభూషణాన్ని. మనం అనేక పాత్రలు చూస్తాం. ఒకటి పూజ ఉంటుంది, ఇంకోటి జగ్గులాగా ఉంటుంది, ఇంకోటి ఛాయ కప్పులాగా ఉంటుంది, ఒకటి అమ్మవారి దగ్గర పూజకు పెట్టే కలశంలాగా తయారు చేస్తాడు. ఇవన్నీ మట్టి పాత్రలే. ఈ మట్టి పాత్రలన్నీ తయారు చేసేవాడు వాడు ఒక కుమ్మరుడు అంటాడు. ఆ కుమ్మరి వాడు దాన్ని తయారు చేస్తున్నాడు. దానికి కావాల్సినటువంటి మట్టి తీసుకున్నాడు. ఆ మట్టి చాలా శ్రేష్టమైనటువంటి మట్టిని ఎంచుకుంటాడు. అందులో ఉండేటటువంటి రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారం అన్ని తీసేస్తాడు. దానికి కూడా కావాల్సినంత పైన ఉండే మట్టిని తీసుకున్నట్టయితే వాడు శ్రేష్టమైనటువంటి గుణం తయారు చేయలేదు. దానికి కావాల్సింది ఏంటంటే చాలా లోతులోకి వెళ్ళి ఈ పైన ఉండేటటువంటి మురికినంతా తీసేసి లోపల ఉండేటటువంటి ఆ మట్టిని పైకి తీసినట్టయితే దాంతో రకరకాలైనటువంటి ఆకారాలతో అందమైనటువంటి పాత్రలు చేయగలుగుతాం. ఇక్కడ ఈ పుస్తకంలో ఉంది, మొదట్లోనే మీకు తీయగానే అదే కనిపిస్తుంది. ఆ పాత్రను తయారు చేసినప్పుడు అది ఒక్కొక్క ప్రయోజనానికి దాన్ని వాడుకోగలుగుతాం. పాత్రను తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇది ఒక సదుపయోగానికి పాత్ర ఉపయోగపడాలి, ఈ పాత్ర మంచి కార్యానికి ఉపయోగపడాలి, ఈ పాత్ర అన్నం వండడానికి 10 మందికి భోజనం పెట్టడానికి ఉపయోగపడాలి, ఈ పాత్ర 10 మంది మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపడాలి, ఈ పాత్ర పూజ దగ్గర ఉపయోగించడానికి ఉపయోగపడాలి, ఈ పాత్ర ఎవరైనా బోనం చేసుకుంటే ఆ బోనానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తాను. ఈ పాత్ర తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరేటటువంటి భౌతికమైనటువంటి సాధన సంపత్తి కూడా అవసరం. అట్లాగే బంగారం ఉంది. బంగారం ఏదైనా అనేక శంకరయ్య 10 నిమిషాలు ముగిస్తారు, భయపడలేదు. బంగారు ఆభరణాలు అనేకమైనటువంటి రూపాల్లో ఉన్నప్పటికీ కూడా బంగారం అనేది ఒకటి. ఇది మేలిమి బంగారం కావాలి. మేలిమి బంగారం కావాలంటే ఏం చేయాలి? నగ తయారు చేసినప్పుడు దాంట్లో కొంత రాగి కలుపుతారు, పర్సెంటేజ్ కలుపుతారు. ఆ రాగిని తీసే శుద్ధమైన బంగారంగా చేయాలి. శుద్ధమైన బంగారంగా చేయాలి అంటే దాన్ని అగ్నిలో వేసి కాల్చడం అవసరం, దానికి సుత్తె దెబ్బలు అవసరం, దానికి సంస్కారం అనేది అవసరం. ఈ సుత్తె దెబ్బలు వేసి కాల్చి సంస్కారం చేసేటటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక గురువులు. బాగా గుర్తుంచుకోవాలి. ఇట్లాంటి లహరి కృష్ణ గారు లాంటి మహనీయుల యొక్క బోధనలను మనం వినడం వల్ల ఈ ప్రపంచం అంతా అశాశ్వతమైంది. మనకు కనిపించేది ఏది ఉందో ఇదేది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. ఇది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే ఇది అశాశ్వతము అని తెలిసి కూడా, ఇది నశ్వరమైనది అని తెలిసి కూడా, ఇది మనకు హితప్రదమైనది కాదు అని తెలిసి కూడా దాని వెంటనే పరుగులు తీస్తూ ఉంటాం. ఇది అశాశ్వతమైనది, ఇది నాకు అక్కర్లేదు, శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వం ఒకటి ఉన్నది, శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వం ఒకటి ఉన్నది, అది చేరుకోవడానికి అవసరమైనటువంటి నిరంతర చింతన నాకు కావాలి అనేటటువంటి మార్గాన్ని నిర్దేశించడానికి గురువులు అవసరం. అట్లాంటి మార్గమే ఇట్లాంటి పుస్తకాలు ప్రసాదిస్తాయి. కనుక ఖచ్చితంగా ఈ లహరి కృష్ణ భక్త బృందం చేస్తున్నటువంటి ఈ కృషి ద్వారా ప్రపంచంలో ఏ సంస్కృతి అయితే ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిందో, ప్రపంచంలో ఏ సంస్కృతి అయితే ఇతర సంస్కృతుల మీద దాడి చేయకుండా, ఇతరుల మీద దాడి చేయకుండా శాంతి, కరుణ ఇట్లాంటివన్నీ బోధించిందో ఆ సనాతన సంస్కృతి పరిణమిల్ల చేయడానికి ఖచ్చితంగా వీరి కృషి
ఫలించాలని చెప్పని ఆకాంక్షిస్తూ మరొక మాట కూడా మీకు నేను మనవి చేయదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే మనస్సు బుద్ధి ఇవి రెండు ఉన్నాయి. లోపల ఉండి బుద్ధి చెప్తూ ఉంటుంది నువ్వు చేయకూడదురా అని చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఎవడైతే మనస్సుకు అధీనమైనటువంటి వాడు ఉంటాడో వాడు మనిషి అవుతాడు. ఎవడైతే మనస్సును అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు అవుతాడో వాడు ఋషి అవుతాడు. ఇంతే మార్పు, ఇంతకంటే పెద్ద మార్పు లేదు. ఆ లక్షణాలు మనం సంతరించుకోవడానికి ఈ లహరి కృష్ణ మనుజ్యోతి ఆశ్రమం భక్తులు అందిస్తున్నటువంటి ఈ కృషి ఫలించి మనల్ని అందరినీ ఆ దిశగా పయనింపజేయాలని చెప్పని ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. సర్వమతాల సారం ఒకటి ఓంకారం. అందుకే సనాతన ధర్మం అనేది సనాతనమైంది. ఆ సనాతనమైనది అర్థం చేసుకోవడమే సత్యం. అందుకే అమృత మంజరి అనేది పుస్తకం ఏదైతే ఆవిష్కరణ అయిందో దాని సందర్భంలో ఈ యొక్క సంస్థ అందరినీ ఒక సభకు ఒక స్టేజ్ మీద తీసుకొచ్చేసి అందరి ఒపీనియన్ చెప్పాలని చెప్పి అందరిని ఆహ్వానించినారు. ఇందులో సారంలో వెళితే పుస్తకాలు అందరం చదవలేకపోవచ్చు, వేదాలు అందరికి అందుబాటులో లేకపోవచ్చు, ఖురాన్ బైబుల్ ఏవే అందుబాటులో లేకపోవచ్చు. హృదయం అయితే అందరికి ఉంది. మీ హృదయాన్ని చదవండి. మీరు ఏం ఆశిస్తున్నారో ఇతరులకు అదే చేయండి, అదే ధర్మం. అందుకంటే ధర్మం రక్షిత అంటారు. ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు, ఈ సంస్థకు చాలా థ్యాంక్స్. అందుకంటే మనజ్యోతి అందరు చూడండి, మనజ్యోతి ఆశ్రమం, మనము జ్యోతి ఆశ్రమం ఇది అనుభవం చేయండి. మనము జ్యోతి మనకు నేర్పింది మనము జ్యోతి. ఇది గుర్తుంచుకోవడమే జీవిత సారం. ఓం శాంతి. ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులకు
గుణతత్వం ఆశ్చర్యం నీ నటతత్వం సర్వతత్వం నీ దైవత్వం లహరి కృష్ణ దేవ విష్ణువంతం పరమతత్వం నీ తత్వం దోషం శాంతం దయాలత్వం నీ తత్వం